తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ద సైకాలజీ ఆఫ్ మనీ, డబ్బు మనస్తత్వం. చాప్టర్ 3, ఎన్నడూ చాలదు, నెవర్ ఎనఫ్. ధనికులు పిచ్చి పనులు చేసినప్పుడు. వెన్ రిచ్ పీపుల్ డూ క్రేజీ థింగ్స్. ద వాన్గార్డ్ వ్యవస్థాపకులు జాన్ బోగ్లే 2019లో గతించారు. ఒకసారి ఆయన డబ్బును గురించి ఒక కథ చెప్పారు. సాధారణంగా మనం తగినంతగా ఆలోచించని ఒక విషయాన్ని ఆ కథ వెలుగులోనికి తీసుకొస్తుంది. షెల్టర్ ఐలాండ్ మీద ఒక బిలియనీర్ ఒక పార్టీ ఇస్తున్నారు. అప్పుడు కర్ట్ వానెగుట్ తన మిత్రులు జోసెఫ్ హెల్లర్తో అన్నారు, అత్యంత ప్రభావ ప్రజాభిమానం సాధించిన క్యాచ్ 22 నవల ద్వారా హెల్లర్ సంపాదించిన దానికంటే తమకు ఆతిథ్యం ఇస్తున్న హెడ్జ్ ఫండ్ మేనేజర్ గారు ఒక్క రోజులో ఎక్కువ సంపాదించారని దాని సారాంశం. నిజమే, నా దగ్గర ఒకటుంది. అది మాత్రం ఆయనకు ఎన్నటికీ దొరకదు. అదే సంతృప్తి అని హెల్లర్ సమాధానం ఇచ్చాడు. సంతృప్తి, సరళమైన ఆ పదంలోని ప్రతిభ చూసి నేను అవాక్కయ్యాను. అందుకు 2 కారణాలున్నాయి. ఎందుకంటే మొదటిది, నాకు జీవితంలో ఎంతో లభించింది. రెండోది, జోసెఫ్ హెల్లర్ చెప్పింది అక్షరాల యథార్థం. మన సమాజంలో అత్యవసరమైన వస్తువు సంతృప్తి అంటే అర్థమేంటో మనలో అత్యంత ధనికులకు, అతి ఉన్నత అధికారులకు కూడా దానికి అంతం ఎక్కడుందో ఎవరికీ తెలియదనుకుంటాను. దాని తెలివితేటలు, శక్తి అటువంటివి. సంతృప్తి లేకపోతే కలిగే ప్రమాదాలు, అవి మనకు ఏం బోధిస్తాయి అనటానికి 2 ఉదాహరణలు చెప్తాను. రజత్ గుప్తా కలకత్తాలో పుట్టాడు. టీనేజ్ లోనే అనాథయ్యాడు. సాధారణంగా జనం 3వ దశలో జీవితం ప్రారంభించిన అదృష్టవంతుల గురించి మాట్లాడతారు. గుప్తా ఒక బేస్బాల్ స్టేడియం కూడా చూడలేదు. ఆ స్థితి నుంచి ఆయన సాధించింది అనూహ్యం, అద్వితీయం. 5వ దశకంలో సగం దూరం చేరేసరికి గుప్తా మెక్కిన్సే సంస్థలో CEO అయ్యారు. మెక్కిన్సే ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి చెందిన కన్సల్టింగ్ ఫర్మ్. 2007లో ఆయన ఉద్యోగం విరమించి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాత్ర నిర్వహించడానికి ఉద్యుక్తులయ్యారు. లోకోపకారం కార్యక్రమాల్లో ఆయన బిల్ గేట్స్ తో చేయగలిపారు. 5 పబ్లిక్ కంపెనీస్లో ఆయన డైరెక్టర్గా వ్యవహరించారు. కలకత్తా మురికివాడల నుంచి గుప్తా అత్యంత అరుదైన వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆ సక్సెస్ తోనే ఆయనకు అపారమైన సంపద వచ్చింది. 2008 నాటికి గుప్తా గారి విలువ సుమారుగా $100 మిలియన్ అంచనా వేయబడింది. చాలా మందికి అది ఊహించడానికి కూడా అందనంత సంపద. ఆ సంపద మీద సంవత్సరానికి 5% ఆదాయం వచ్చినా కూడా అది గంటకు $600 లెక్కన తేలుతూ ఉంటుంది. అది రోజుకు 24 గంటలు అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆయన తన జీవితంలో తలుచుకున్నదేదైనా చేయగల స్థితికి చేరారు. ఏది ఏవైనా ఆయన కేవలం ఒక మిలియనీర్గా మిగిలిపోదలుచుకోలేదు. బిలియనీర్ కావాలని ఆయన కోరిక. తప్పకుండా ఎలాగైనా సరే బిలియనీర్ కావాలి అనేది ఆయన దృఢమైన కోరిక. గోల్డ్మెన్ సాక్స్ కంపెనీలో గుప్తా ఒక డైరెక్టర్. ఆయన చుట్టూ ప్రపంచంలో అత్యంత ధనికులైన ఇన్వెస్టర్లు పర్యవేష్టించి ఉన్నారు. వారిలో ఒక ఇన్వెస్టర్ గుప్తాను ఈ విధంగా వర్ణించారు, ఆ ప్రత్యేక గ్రూప్లో ఉండాలని ఆయన కోరిక అనుకుంటా. అది బిలియనీర్ల గ్రూప్. గోల్డ్మెన్ అయితే వందలాది మిలియనీర్ల గ్రూప్. అవునా? నిజమే. గుప్తా గారు ఒక లాభసాటి అయిన వ్యవహారం కనుక్కున్నారు. 2008లో గోల్డ్మెన్ సాక్స్ ఆర్థిక దుస్థితికి లోనైంది. అప్పుడు ఆ సంస్థను ఆ దుస్థితి నుండి బయటపడేయటానికి వారెన్ బఫే $5 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి పథకం వేశారు. ఆ విషయం పబ్లిక్ కి తెలియక మునిపే గోల్డ్మెన్ డైరెక్టర్గా గుప్తా గారికి తెలిసింది. అది చాలా విలువైన సమాచారం. గోల్డ్మెన్ సంస్థ ప్రాణాపాయ స్థితిలో ఉంది. బఫే సమయానుకూలమైన పెట్టుబడి సంస్థ యొక్క స్టాక్స్ విలువను విపరీతంగా పెంచుతుంది. జరగబోయే వ్యాపార వ్యవహారానికి కేవలం 16 సెకండ్ల తర్వాత ఆయన గోల్డ్మెన్ బోర్డ్ మీటింగ్ కు పిలిచారు. ఫోన్ పెట్టిన వెంటనే ఆయన రాజరత్నం అనే హెడ్జ్ ఫండ్ మేనేజర్ కు ఫోన్ చేశారు. ఆ కాల్ రికార్డ్ చేయబడలేదు. కానీ రాజరత్నం వెంటనే 1,75,000 గోల్డ్మెన్ సాక్స్ షేర్లు కొన్నారు. కనుక ఆ సెల్ ఫోన్ కాల్లో సంభాషణ ఏంటో మీరు ఊహించగలరు. అది జరిగిన కొన్ని గంటల తర్వాత బుఫే గోల్డ్మెన్ బిజినెస్ అగ్రిమెంట్ బహిరంగంగా ప్రకటించబడింది. గోల్డ్మెన్ సాక్స్ స్టాక్ విలువ పెరిగిపోయింది. రాజరత్నం క్షణాల్లో $1 మిలియన్ సంపాదించారు. జరిగిన భాగవతానికి అది ఒక ఉదాహరణ. గుప్తా గారి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వల్ల $18 మిలియన్ లాభాలు వచ్చాయని SEC అంచనా. అది సునాయాసంగా లభించిన ధనం. న్యాయస్థానానికి అంతకంటే సులువైన కేసు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిపినందుకు గుప్తా, రాజరత్నం ఇద్దరూ జైలుకు వెళ్లారు. వారి పరపతి, ఉద్యోగాలు తిరుగు లేకుండా ధ్వంసమైపోయాయి. ఇప్పుడు బర్నీ మెడాఫ్ ను గమనించండి. ఆయన నేరం నలుగురికి తెలిసిందే. చార్ల్స్ పాన్జీ తర్వాత ఆయనతో సమానమైన పన్నాగాలు పన్నటంలో మెడాఫ్ ప్రఖ్యాతి చెందారు.
మెడాఫ్ ఇన్వెస్టర్స్ ను దాదాపు 2 దశాబ్దాల పాటు దోచుకు తిన్నాడు. అప్పుడు ఆయన వ్యవహారం బయటపడింది. గుప్తా బండారం బయటపడిన 2 వారాలకు మెడాఫ్ రహస్యం బయటపడటం హాస్యాస్పదం. ఇక్కడ గుప్తా లాగానే మెడాఫ్ కూడా మోసగాడు అనే విషయం ఉపేక్షించబడింది. పాంజీ స్కీమ్తోనే మెడాఫ్ వెలుగులోకి వచ్చారు. అంతకుముందు ఆయన సక్రమంగా వ్యాపారం చేసి ఆశించని విజయాలు సాధించారు. మెడాఫ్ మార్కెట్ నిర్మించగల సమర్థుడు. ఆయన స్టాక్ సెల్లర్స్ ని బయ్యర్స్ ని జతకూరుస్తారు. అదే ఆయన ముఖ్య వ్యాపకం. అందులో ఆయన అత్యంత సమర్థుడు. మెడాఫ్స్ మార్కెట్ మేకింగ్ ఫర్మ్ ను గురించి 1992లో వాల్ స్ట్రీట్ జర్నల్ ఇలా రాసింది. బర్నార్డ్ ఎల్ మెడాఫ్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీస్ పేరున ఆయన చాలా లాభసాటి అయిన సంస్థను స్థాపించారు. ఆ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి భారీ మోతాదులో వ్యాపారం చేస్తోంది. మెడాఫ్ సంస్థ రోజుకు $740 మిలియన్ వ్యాపారం చేస్తోంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ దినసరి వ్యాపారంలో అది 9% అవుతుంది. మెడాఫ్ సంస్థ స్టాక్ అమ్మకాలు కొనుగోళ్లు అత్యంత వేగంగా అతి చౌకగా నిర్వహిస్తుంది. వాస్తవానికి తమ కస్టమర్స్ ఆర్డర్లు చేపట్టి వ్యవహరించినందుకు ఇతర బ్రోకరేజ్ సంస్థలకు ఒక్కొక్క షేరుకి 1 పెన్నీ చొప్పున చెల్లిస్తుంది. వ్యాపారంలో ఆ వేగం వల్ల, అమ్మకాలు కొనుగోలు ధరల మార్పుల వల్ల ఆ సంస్థ విపరీతమైన లాభాలు గడిస్తుంది. అక్కడ జరుగుతున్న మోసం తెలియని వార్తా విలేకరి రాస్తున్న వ్యాసం కాదిది. మెడాఫ్ మార్కెట్ నిర్మాణ వ్యాపారం చాలా రుజుమార్గంలో నడిచింది. ఆ సంస్థలో పనిచేసిన ఒక ఉద్యోగి మెడాఫ్ వ్యాపారం సంవత్సరానికి $25 నుంచి $50 మిలియన్ వరకు సంపాదించిందని చెప్తారు. న్యాయసమ్మతంగా మోసం లేకుండా బర్నీ మెడాఫ్ చేసిన వ్యాపారం విపరీతమైన విజయం సాధించింది. అది ఆయనను న్యాయసమ్మతంగా అత్యంత ధనికుణ్ణి చేసింది. అయినా కూడా మోసమే చేశాడాయన. గుప్తాను మెడాఫ్ను అడగవలసిన ప్రశ్న, వందల కొద్దీ $1 మిలియన్ సంపద ఉండి కూడా వారికి ఇంకా ఇంకా కావాలనే అత్యాశ ఎందుకు కలిగింది? అందుకోసం వారు ఇంకా ఇంకా సంపాదించే ప్రయత్నంలో అన్నిటినీ మించిన సాహసం ఎందుకు చేశారు? బ్రతుకు తెరువు లేక అవస్థపడేవారు చేసే నేరం ఒకవైపు. ఒక నైజీరియన్ స్కామ్ ఆర్టిస్ట్ న్యూయార్క్ టైమ్స్ తో అన్నాడు, ఇతరులను బాధ పెట్టినందుకు తనకు బాధగా ఫీల్ అవుతున్నానని చెప్పాడాయన. కానీ పేదరికం ఆ బాధ అనుభవించనీయదు అని కూడా చెప్పాడు. గుప్తా మెడాఫ్ అనుసరించింది మరొక మార్గం. వాళ్లకు అన్నీ ఉన్నాయి. అనూహ్యమైన సంపద, పరపతి, ఆధిపత్యం, స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఇంకా కావాలి అనే ఆశతో వాళ్లు దాన్నంతటినీ తోసిపుచ్చారు. సంతృప్తి అంటే ఎంత అనే గ్రహింపు వాళ్లకు లేకపోయింది. ఇవి అత్యంత అతిశయమైన ఉదాహరణలు. కానీ నేరాలు చేయకుండానే ఇటువంటి ప్రవర్తన జరిగే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ ఫండ్స్ మేనేజ్ చేస్తుంది. వాళ్ళ ఉద్యోగులందరూ వ్యాపారులే. అందరూ $మిలియన్ల సంపన్నులు. వారి సంపద అంతా వారి సొంత ఫండ్స్ లోనే పెట్టుబడి పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇంకా సంపాదించాలనే ఆశతో వాళ్ళు అనుకోని రిస్క్ తీసుకున్నారు. చివరికి అంతా నష్టపోయారు. ఇది 1998లో ఆర్థిక స్థితి అత్యంత దృఢంగా ఉన్నప్పుడు, స్టాక్ మార్కెట్లు ఉధృతంగా ముందుకు దూసుకువెళ్తున్నప్పుడు జరిగిన ఉదంతం. ఆ తర్వాత వారెన్ బఫే అంటారు, వాళ్ళ దగ్గర లేనిది, వారికి అవసరం లేనిది అయిన డబ్బు సంపాదించటానికి వాళ్లకు ఉన్నది, వాళ్లకు అవసరమైనది అయిన సొమ్మంతా పెట్టుబడి పెట్టి చేశారు. అది మూర్ఖత్వం, చెప్పరాని మూర్ఖత్వం. మీకు అవసరం లేని దానికోసం మీకు అత్యంత అవసరమైనదంతా పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకోవడం ఏమాత్రం విచక్షణ జ్ఞానం కాదు. మీకు అవసరమైనది మీకుంది. మీకు అనవసరమైన దానికోసం, మీకు లేని దానికోసం రిస్క్ చేసి పెట్టుబడి పెట్టడం అకారణం. ఆ విషయం కళ్లకు కట్టినట్టు ఎదురుగా కనబడుతుంది. కానీ అదే ఉపేక్షించబడుతున్నది. గుప్తా మెడాఫ్ లాగా $100 మిలియన్ సంపద మనలో ఎవరికో చాలా కొద్ది మందికి ఉంటుంది. కానీ ఈ పుస్తకం చదివేవారిలో చెప్పుకోదగిన శాతం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మంచి సొమ్ము సంపాదించి అవసరాలన్నీ తీరటానికి, ఆ తర్వాత అంతకు మించిన కోరికలు తీరటానికి తగినంత సంపన్నులవుతారు. అటువంటి వారిలో మీరు కూడా ఒకరైతే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. 1. మీ లక్ష్యం ముందుకు కదలకుండా నిశ్చలంగా పట్టి ఉంచగలగటమే అత్యంత కఠినమైన ఆర్థిక నైపుణ్యం. కానీ ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఫలితాలతో పాటు మీ ఆపేక్ష కూడా పెరుగుతూ ఉంటే ఇంకా ఇంకా సంపాదించడానికి శ్రమపడటంలో అర్థం లేదు. ఎందుకంటే అంత శ్రమపడి ఆశించింది సంపాదించిన తర్వాత మళ్లీ మీకు అదే అనుభూతి కలుగుతుంది. సంపద, అధికార శక్తి, పరువు ప్రతిష్టలు, ఇంకా ఇంకా కావాలి అనే ఆశ మన సంతృప్తిని అధిగమించి అది చాలా ప్రమాదకారి అవుతుంది. అప్పుడు 1 అడుగు ముందుకు వేస్తే లక్ష్యం 2 అడుగులు ముందుకు వేస్తుంది. అప్పుడు మీరు వెనకపడుతున్నారన్న అనుభూతి కలుగుతుంది. ఆ లక్ష్యం అందుకోవాలి అంటే ఇంకా ఇంకా అధికమైన రిస్కులు తీసుకోవాలి.
మోడర్న్ క్యాపిటలిజం 2 విషయాల్లో అగ్రగామి. సంపద సృష్టించటంలోనూ, అసూయను పెంచి పోషించటంలోనూ. అవి రెండూ బహుశా చేతిలో చెయ్యేసి నడుస్తాయి. మీ తోటి వారందరినీ అధిగమించడమే ఆ చెమటొచ్చడానికి ఇంధనం అవుతుంది. సంతృప్తి అనే భావన లేకపోతే జీవితంలో సంతోషం కరువవుతుంది. ఫలితాలలో నుంచి ఆపేక్షలను తీసివేయగా మిగిలేదే ఆనందం అంటారు. 2. సామాజికంగా ఒకరితో ఒకరు పోల్చుకోవటమే ఇక్కడ పెద్ద సమస్య. సంవత్సరానికి $5 లక్షల సంపాదించే ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ని తీసుకోండి. ఎటువైపు నుంచి చూసినా ఆయన ధనవంతుడంటంలో సందేహం లేదు. ఇప్పుడు ఆయన మైక్ ట్రౌట్ ఆడుతున్న టీంలోనే ఆడుతున్నాడు అనుకోండి. ఆయనకు అంటే ట్రోట్కు 12 సంవత్సరాలకు $430 మిలియన్ కాంట్రాక్ట్ ఉంది. ఆయనతో పోలిస్తే మన బాస్కెట్బాల్ క్రీడాకారుడు నిరుపేద కిందే లెక్క. ఇప్పుడు మైక్ ట్రౌట్ ను గురించి ఆలోచించండి. సంవత్సరానికి $36 మిలియన్ అంటే పిచ్చెక్కించే మొత్తం. అదే అందరికంటే ఎక్కువ జీతాలు సంపాదించే హెడ్జ్ ఫండ్ మేనేజర్లలో ఒకరు కావాలంటే 2018లో మీరు సంవత్సరానికి కనీసం $340 మిలియన్ సంపాదించాలి. బహుశా ట్రౌట్ వంటి వ్యక్తులు తమ ఆదాయాన్ని పైన చెప్పిన ఆదాయంతో పోల్చి చూస్తారనుకుంటాను. ఇక్కడ సంవత్సరానికి $340 మిలియన్ సంపాదించే హెడ్జ్ ఫండ్ మేనేజర్ సంవత్సరానికి కనీసం $770 మిలియన్ సంపాదించే 5 హెడ్జ్ ఫండ్ మేనేజర్లతో తనను పోల్చుకుంటాడు. శిఖరాగ్రాన ఉన్న ప్రజలు తమ వంతుకు వారెన్ బఫే వంటి వ్యక్తులతో పోల్చుకుంటారు. బహుశా ఇటువంటి వ్యక్తులు జెఫ్ బెజోస్ వంటి వారి వైపు చూస్తారనుకుంటాను. ఇక్కడ గమనించవలసిందేంటంటే సామాజికంగా ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే ఆ పోలిక ఎన్నటికీ ఆగదు. అది ఎవరికీ అందదు. అంటే అది ఎన్నటికీ జయించి సాధించగలిగిన ప్రయత్నం కాదు. అది జయించటానికి పోరాడకుండా ఉండటమే ఏకైక మార్గం. మీ ఇరుగు పొరుగు వారి కంటే తక్కువ ఉన్నా మీకు కూడా చాలినంత ఉంది అని అంగీకరించడమే ఉత్తమ మార్గం. నా మిత్రుడొకరు ప్రతి సంవత్సరం లాస్ వేగాస్ పర్యటన చేసి వస్తారు. ఒక సంవత్సరం ఆయన ఒక డీలర్ని అడిగారు, అక్కడ మీరు ఏం ఆటలాడతారు, ఏ క్యాసినోలో ఆడతారు? లాస్ వేగాస్ క్యాసినోలో గెలవాలి అంటే అక్కడ ప్రవేశించిన మరుక్షణమే నిష్క్రమించడమే ఉత్తమ మార్గం అని ఆ డీలర్ అతి సీరియస్ గా సమాధానం చెప్పారు. పొరుగువారితో సరితూగాలి అనే ప్రయత్నం కూడా సరిగ్గా ఇటువంటిదే. 3. చాలినంత అంటే తక్కువేమీ కాదు. ఎనఫ్ అనే భావం సాంప్రదాయవాదంలాగా తోచొచ్చు. అంటే ఆపర్చునిటీస్ ని, పొటెన్షియల్ ను గాలికి వదిలేసిన భావన కలుగుతుంది. కానీ అది నాకు సబబుగా తోచదు. ఎనఫ్ అంటే ఇంకా ఇంకా ఎంతటికీ తనివి తీరని అత్యాశ మిమ్మల్ని చింతాక్రాంతులు చేస్తుందని గ్రహించటం. మీరు ఎంత ఆహారం తినగలరో తెలుసుకోవటానికి కడుపులో నొప్పి వచ్చేదాకా తినటం ఒక్కటే మార్గం. ప్రయత్నించేవాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే దీన్ని సుఖంగా అనుభవించడం కంటే వాంతి చేసుకోవటం కష్టమైన పని, బాధాకరమైన పని. వ్యాపారంలోనూ పెట్టుబడిలోనూ ఇదే తర్కం ఎందుకు వర్తించదో తెలీదు. చాలా మంది దివాలా తీసి నెత్తిన చెంగుపడినప్పుడే ఈ ప్రయత్నాలు మాన్తారు. ఉద్యోగంలో నడుం విరిగి కింద పడిపోయేదాకా పనిచేయటం వంటి అమాయకత్వం కావచ్చిది. ఈ దండానికి ఆ రజత్ గుప్తా, బర్నీ మెడాఫ్ వంటి వ్యక్తులు ఉంటారు. తర్వాత ఏమవుతుంది అని పట్టించుకోకుండా వాళ్ళు ప్రతి ఒక్క డాలరు దొంగలించటానికి ప్రయత్నిస్తారు. ఏదేవైనా $1 వస్తుందంటే కాదనలేని అసక్తత ఏదో ఒకనాడు మీకు పట్టుకుంటుంది. 4. సంభావ్య ఆదాయం ఎంత ఉన్నా సరే ముట్టుకోకూడని వస్తువులు చాలా ఉన్నాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత రజత్ గుప్తా న్యూయార్క్ టైమ్స్తో తనొక గుణపాఠం నేర్చుకున్నాను అని చెప్పారు. దేనితోనూ అతిగా బంధం పెంచుకోకండి. మీ ప్రతిష్ట, మీ విజయాలు వగైరా ఏవైనా సరే వాటిని గురించి నేనిప్పుడు ఆలోచిస్తున్నాను. ఏమవుతుంది? ఈ సంఘటన నా పరువు ప్రతిష్టలను అన్యాయంగా ధ్వంసం చేసింది. నేను నా పరువు ప్రతిష్టలు అంటిపెట్టుకుని ఉంటే అప్పుడు ఈ భావన నన్ను బాధ పెడుతుంది. అనుభవపూర్వకంగా ఆయన నేర్చుకున్న వాటిలో ఇది అధమాధమమైన గుణపాఠం. తన పరువు ప్రతిష్టలు మంటగలిశాయని ఆయనకు తెలుసు. ఎలాగైనా సరే వాటిని తిరిగి సంపాదించాలని ఆయన ఆరాటం. కనుకనే ఆయన తను తాను సమర్థించుకుంటూ తృప్తి చెందుతున్నారు. పరువు ప్రతిష్టలు అమూల్యమైనవి. కుటుంబము, మిత్రులు అమూల్యం. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అమూల్యమైనవి. మీకు ఆప్తులైన వారు మిమ్మల్ని ప్రేమించటం అమూల్యం. అసలైన ఆనందం అమూల్యం. వీటన్నిటినీ భద్రంగా కాపాడుకోవాలంటే వాటికి హాని చేసే రిస్క్ తీసుకోవటం, ఎప్పుడు ఎక్కడ ఆపాలో తెలుసుకోవటమే కీలకం. మీకు చాలినంత అంటే ఎంతో తెలుసుకోవటమే ముఖ్యం. చాలినంత సంపాదించటానికి, సాధించటానికి అవసరమైన సాధనం చాలా చాలా సరళం అనేదే శుభవార్త. వీటిని ధ్వంసం చేసే రిస్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాతి అధ్యాయం అదే.
మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.